హల్లెలూయా. దేవుడి పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన దేవుళ్ళందరికీ శుభములు ఆశీర్వాదాలు దేవుడు దయచేయను గాక. ఆమేన్. చూడండి ప్రియ దేవుని ద్వారా, దేవుడు నేను నా సంఘాన్ని స్వరక్తం ఇచ్చి కొన్న సంఘం అని యేసు ప్రభు సూటిగా అపోస్తుల పరిచయంలో చెప్పాడు. సంఘము నా స్వరక్తం ఇచ్చి కొన్న సంఘము అని చెప్పాడు. సంఘము అంటే సంఘం అనగా క్రీస్తు శరీరం. సంఘం అనగా క్రీస్తు శరీరం అంటే మనం అందరము ఎవరమై ఉన్నాము చెప్పాలి? క్రీస్తు శరీరమై ఉన్నాం. అయితే క్రీస్తుకు మనం ఏం కావాలంటే ఇవి కళ్ళు, ప్రేమ తెలియాలి. కళ్ళు, చేతులు, కాళ్ళు, ఎముకలు అంతా ఏమున్నాయమ్మా? కలిసినాయా, విడివిడి ఉన్నాయా? చెప్పాలి. అయితే ఈ కన్నుకు కష్టమైతే, ఈ కన్నుకు కష్టమైంది కదా, ఈ కన్ను ఏమంటది? నీకు హెల్ప్ చేయను, నువ్వు పో అంటదా? చెప్పాలి. ఈ కాళ్ళకు, ఈ చెయ్యి కష్టం వచ్చేసింది. ఈ చెయ్యి చాలా అన్నీ మోయవలసిందే, కానీ ఈ చెయ్యి పని చేయట్లేదు. ఇప్పుడు ఈ చెయ్యి ఏమంటది? చెప్పాలి. సహాయం చేస్తుందా? నాకెందుకమ్మా, నువ్వు కుడి చెయ్యి నాకంటే బరువులు ఎక్కువ మోసినావు, నేను ఎడమ చెయ్యి నీ చెయ్యి నేనెందుకని అంటదా? చెప్పాలి. ఒకవేళ ఈ చెయ్యి కష్టం వచ్చింది, ఈ చెయ్యి కనుక ఈ చెయ్యి గురించి ఈ చెయ్యి హెల్ప్ చేయకపోతే ఏమవుతుందమ్మా? చెప్పాలి. ఎట్లా చెప్పాలి? ఏ పని కాదు. ఎందుకనంటే ఈ చెయ్యి అన్నం తినిపించే చెయ్యి పక్కకైంది అనుకో, ఇది అన్నము తినిపించకుంటే బాడీలో పార్ట్స్ కూడా మొత్తం పనిచేయి. హల్లెలూయా. అయితే ఈ ఒకవేళ ఎందుకనంటే ఒకదానికి ఒకటి సంబంధం కలిగి ఉన్నది. కన్ను చిన్నదైనా దానికి పెద్ద స్థాయిని దేవుడిచ్చాడు. నోరు కూడా పెద్ద స్థాయిని ఇచ్చాడు. అయితే చెవులకు కూడా పెద్ద స్థాయిని ఇచ్చాడు. తర్వాత తల కూడా ఒక అధికారం లాగా తలనిచ్చాడు. అయితే నీవు నేను కూడా ఒక్కొక్క క్రీస్తు శరీరంలో ఒక అవయవమై ఉన్నాం. హల్లెలూయా. ఒక అవయవమై ఉన్నాం. అయితే ఈ అవయవాలు ఏం చేస్తాయంటే ఒకదానికి ఒకటి సహాయం చేస్తా అంటది, ఒకదాని వెంట ఒకటి నడుస్తా అంటది, ఒకదానికి ఒకటి సహకారం చేసుకుంటూ ఒకదాన్ని ఒకటి బలపరుచుకుంటూ ఏం చేస్తానంటే అన్నీ కూడా ఏం చేస్తాయంటే ఒకదాన్ని ఒకటి కలిసి ఉంటా అంటే ప్రియమైన దేవుడా. హల్లెలూయా. అయితే ఒకదాని పట్ల ఒకటి సహాయము చేసినట్టుగా సంఘము అనగా నీవు క్రీస్తు బిడ్డవైతే రేపు మన పక్క విశ్వాసకి ఏమైనా నీవు సహకారివి, ఉపకారివి. ప్రజలు హల్లెలూయా. సహకారివి, ఉపకారివి ప్రేమ దేవుడా. అయితే క్రీస్తు సంఘం ఎందుకనంటే బైబిల్లో అన్ని చోట్ల రాయబడి ఉంటాంటది. ఎందుకనంటే దేవుని యొక్క లేఖన భాగాలు చెప్పినట్టుగా మనం చూడండి, నేను స్వరక్తం ఇచ్చి కొన్న సంఘం అన్నాడు. చూడండి అపోస్తుల కార్యము 20వ అధ్యాయము, చూడండి 20వ అధ్యాయము 28వ వచనం చూడండి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి, చూడండి ఏందట? స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము అన్నాడు. అంటే నీవు నేను ఎవరి సంఘం అంటే క్రీస్తు సంఘము. ఇది ఒక పాస్టర్ సంఘం కాదు. హల్లెలూయా. తర్వాత రేపు అక్కడక్కడ సంఘాలన్నీ కడతా ఉన్నాయి. ఈనాడు సంఘాలకు పేర్లు ఉంటాయి. రేపు రాకడ దినంలో ఏం చేస్తారంటే అన్ని కూడా యేసయ్య సంఘంగానే, హల్లెలూయా, అన్ని కూడా యేసయ్య సంఘంగానే మార్చబడతాయి. అది ఏ సంఘం అయినా కానీ రేపు మిస్పాని అని, గ్లోరియస్ అని మరొకటి దానికి పేరు ఉన్నది. దేవుడు ఒక సార్వత్రిక సంఘంగా కట్టి ప్రభు రాకడ కొరకు సిద్ధపడిన సంఘమే ప్రభు రాకడ కొరకు ఎత్తబడుతుంది. హల్లెలూయా. అయితే ఈ సంఘానికి ప్రేమ దేవులారా, ఎలాగైతే
ఎముకలు ఎలాగైతే ఉన్నాయో, అవయాలు అయితే ఎలాగున్నాయో, అయితే ప్రతిదీ కూడా మన జీవితంలో కూడా ఏమైందంటే ప్రేమ ద్వారా ఎలాగైతే ఉన్నదో మనం జాగ్రత్తగా ఒక కన్నులాగా, ఒక చెవుల్లాగా, ఒక నోరులాగా, ఒక ముక్కులాగా, చెయ్యిలాగా, కాళ్ళలాగా, ఎముకల్లాగా, బాడీలాగా మనం అందరము కలిసి ఉంటేనే అపవాదిని జయించగలుగుతాము. చెప్పుగట్టిగా హల్లెలూయా. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం నుండి కొన్ని వచనాలు మనం చదువుదామా? శరీరం ఒకటే అవయవంగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. నేను చెయ్యి కాను గనక శరీరంలోని దానిని కానని పాదము చెప్పినంత మాత్రాన శరీరంలోనిది కాకపోలేదు. మరియు నేను కన్ను కాను గనక శరీరంలోని దానిని కానని చెవి చెప్పినంత మాత్రమున శరీరంలోనిది కాకపోదు. శరీరం అంతయు కన్నైతే వినుట ఎక్కడ? అంతయు వినుట అయితే వాసన చూచుట ఎక్కడ? అయితే దేవుడు అవయములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరంలో నుంచెను. అవన్నీ ఒక్క అవయం అయితే శరీరం ఎక్కడ? అవయములు అనేకలైనను శరీరం ఒక్కటే. కనుక కన్ను చేతితో నువ్వు నాకు అక్కర్లేదని చెప్పజాలదు, తల పాదములతో మీరు నాకు అక్కర్లేదని చెప్పజాలదు. అంతేకాదు శరీరం ఒక అవయములలో ఏవి మరీ బలహీనంలో కనబడునో అవి మరీ అవశ్యములే. శరీరంలో ఏ అవయములు ఘనత లేవని తలాంతులేమో ఆ అవయములను మరీ ఎక్కువగా ఘనపరచుచున్నాము. చూడండి ప్రేమ మరి ఇలాగ మనం చూస్తే అనేక విషయాలు దేవుడు నీ కొరకు, నా కొరకు దేవుడు సిద్ధపరచాడు. అయితే దేవుడు మొదట చెప్పింది ఏంటంటే, నేను నా సంఘాన్ని స్వరక్తమిచ్చి కొన్న సంఘం. అంటే ఆ సంఘమును ఏం కొన్నాడనంటే, ఆయన రక్తం ద్వారా ఏం చేసిందంటే, ఆయన సర్వ మానవాళి కొరకు రక్త ప్రోక్షణ కలగచేసి ఆ రక్తాన్ని కార్చాడు. హల్లెలూయా. ఆ విలువైన రక్తం ద్వారా నీవు నేను కొనబడిన ప్రేమని తెలుగా. నీవు నేను ప్రతి ఒక్కరం కూడా మనము కొనబడిన వారం యేసయ్య రక్తం ద్వారా. అయితే యేసయ్య రక్తం ద్వారా కొనబడ్డ సంఘాన్ని మనం ఏం కావాలంటే అది ఒక పరిశుద్ధ సంఘం. అయితే అది ప్రేమ కలిగిన సంఘం, తర్వాత ఐక్యత కలిగిన సంఘం, అది సమాధానం కలిగిన సంఘం, అది మహిమ కలిగిన సంఘం. అయితే సంఘం అంటేనే ఐక్యము. ఎందుకనంటే ఎక్కడైతే ఐక్యమత్యం ఉంటుందో, అందుకే అన్నాడు సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం అని అన్నాడు. అక్కడ శాశ్వతమును, ఆ జీవమును, ఆశీర్వాదం ఉండవాలని దేవుడు కోరుకున్నాడు. అయితే మనం కలిసి ఉన్నప్పుడే ఆశీర్వాదాలు అభివృద్ధి చెందుతా ఉంటాయి. మనం కలిసి ఉన్నప్పుడే అపవాదిని ఓడించగలుగుతాం. మనం కలిసి ప్రార్థన చేసినప్పుడే, కలిసి ప్రకటించినప్పుడే, కలిసి నడిచినప్పుడే మనకేందంటే సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, బలం ఉంటుంది. అనుకుంటా ఉంటుంది ఈ చెయ్యి అనుకుంటుందండి, నాకు లెఫ్ట్ చెయ్యి ఉన్నది అనుకుంటుంది. హల్లెలూయా. ఎందుకనంటే అంత కాన్ఫిడెన్స్ ఏంటంటే ఈ చెయ్యి కలిగి ఉంటా ఉంటుంది. ఎందుకు? నాకు మరొక చెయ్యి ఉన్నది. హల్లెలూయా. నేను దీంతో బాగా కష్టపడతా, తర్వాత నేను కష్టము సరిపోకపోతే ఈ హెల్ప్ నాకు చేస్తాను, హెల్ప్ చేస్తాను. అయితే ప్రేమ దేవులారా, ఇక్కడ కనుక మనం చూస్తే ప్రియ సంఘ దేవులారా, మనం అందరము సంఘము. ఈ సంఘానికి శిరస్సు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఈ సంఘానికి శిరస్సు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. అంటే నీకు శిరస్సు ఎవరై ఉండాలి అంటే యేసుక్రీస్తు అయి ఉండాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు నీకు శిరస్సు అయి ఉంటే ప్రతిదీ కూడా నడిపిస్తా అంటాడు. హల్లెలూయా. ప్రతిదీ కూడా ప్రభు నడిపిస్తా అంటాడు. అయితే మనం చూడాలి, అయితే మొదట పరిశుద్ధమైన సంఘం. హల్లెలూయా. ఏంటిది? మొదట ఏంటిదమ్మా? మనం రాసుకోవాల్సిన సత్యం ఏంటంటే పరిశుద్ధమైన సంఘం. హల్లెలూయా. ఎందుకు అనంటే
దేవుడు చెప్పినట్టుగా 93వ కీర్తనలో అక్కడ అంటది, పరిశుద్ధతయే ఎన్నటెన్నటికి ఏంటిదటమ్మా అనుకూలం అని అంటది. 93వ కీర్తన చివరి వచనం చూడమ్మా. 93వ కీర్తన అమ్మా. యెహోవా ఎన్నటెన్నటికి చూడండి, ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు ఏంటిదట అనుకూలం. అంటే పరిశుద్ధమైన సంఘము. హల్లెలూయా. అయితే ఈ పరిశుద్ధమైన సంఘంగా కట్టబడడానికే యేసు ప్రభుల వారు ఇక్కడ ఏం చేసాడో చూడండి మన ఒక మాట. అయితే ఈ పరిశుద్ధమైన సంఘంగా ఉండడానికి ఆయన విడిచిపెట్టకూడని భాగ్యాన్ని నీ కొరకు నా కొరకు ఏం చేసిందంటే ఆ పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి దిగి వచ్చి ఏం చేసిందంటే సర్వమానవాళి కొరకు శిలువ మరణము నొందినంత మట్టు కూడా ఏం చేసిండు విధేయత కలిగిన వాడైనాడు. చూడండి బైబిల్. ఎందుకు అని అంటే శిలువ మరణము నొందినంత మట్టు కూడా ఏం చేసిండు ఆయన తగ్గించుకున్నాడు. చూడండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము నొందినంతగా అనగా శిలువ మరణము నొందినంతగా విధేయత చూపించిన వాడై తనను తాను తగ్గించుకునేడు. అంటే ఎత్తుగా ఉండవలసిన వాడు ఏం చేసినంటే శిలువ మరణము నొందినంతగా ఆయన ఏం చేసినంటే తనను తాను తగ్గించుకున్నాడు. అంటే మనం ఏం కావాలి అని అంటే దేవుని యొక్క ప్రేమ కలిగిన సంఘం. అంటే ఇదేం కావాలంటే దేవుడు ఎలా ఒక తగ్గించుకున్నాడో ఏం చేస్తాడంటే సహోదరుల విషయంలో సహోదర ప్రేమ విషయంలోనట ఒకరిని ఒకరు ఏం చేయాలంటే ఘనపరుచుకోవాలి. నువ్వు ఒకరిని ఏం చేయాలంటే అన్న బ్రదర్ నువ్వు నాకంటే చాలా గొప్పవాడివి, హల్లెలూయా అక్క నువ్వు నాకంటే చాలా గొప్పదానివి. దేవుడు ఎందుకు అని అంటే వారు ఏం చేస్తున్నావు నువ్వు తగ్గించుకుంటున్నావు. హల్లెలూయా. ఎవరేమైనా ఏమైనా అన్నప్పుడు ఏం కావాలంటే తగ్గించుకున్నాడు. యేసు ప్రభు ఏం చేసిందంటే దూషించినప్పుడు మాట్లాడలే, కొరడాలు కొట్టినప్పుడు మాట్లాడలే, తర్వాత ఆయన వీధుల్లో ఆయన శిలువపై వేసి నడిపిస్తున్నప్పుడు కూడా మాట్లాడాడమ్మా. హల్లెలూయా. అయితే చాలా మంది కూడా ఏమైపోతారంటే భర్త అంటేనే కొంతమంది మాటలు పడలేవు. ఎందుకనంటే ఎందుకనంటే దేవుని విషయంలో నువ్వు ఎంత తగ్గించుకుంటావో దేవుడు నిన్ను అంత హెచ్చిస్తాడు. హల్లెలూయా. అయితే యేసు ప్రభు ఏం చేసిందంటే ఇక్కడ ఏం చేసిండు శిలువ మరణము పొందినంతగా విధేయత చూపించుడు. ఎందుకనంటే దాంట్లో 2 పర్యాయాలు ఉన్నాయి. అక్కడ ఏం చేసిందంటే ఒకటి ఏంటిదమ్మా నెంబర్ 1 విధేయత, నెంబర్ 2 తగ్గి. హల్లెలూయా. అంటే నువ్వేం చేయాలంటే దేవుని యొక్క ఈ శరీరాన్ని కనుక యేసు ప్రభు ఎలా తగ్గించుకున్నాడో ఎలా విధేయత చూపించిండో నువ్వు విధేయత కలిగిన జీవితం ఉండాలి. హల్లెలూయా. నీ విధేయతనే నువ్వు అనేకుల్ని ఏం చేస్తుందంటే నీతిమంతులుగా చేస్తుంది, లేక అనేకుల్ని ఆశీర్వాదంలోనికి నడిపిస్తా ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. అంటే విధేయత అనగా దేవుని యొక్క మాటకు లోబడుట. హల్లెలూయా. విధేయత అనగా దేవునికి లోబడుట. అంటే దేవుని యొక్క ఆజ్ఞకు, దేవుని యొక్క మాటకు, లేక దేవుని సన్నిధిలో చేసే ప్రార్థనకు విధేయత అంటే విధేయత ఎక్కడ ఉంటుందో వినయం ఉంటుంది. ఆ వినయానికి ముందు ఘనత ఉంటుంది. దేవుడు ఏం చేస్తాడంటే ఆ విధేయత కలిగిన వాళ్ళు ఏం చేస్తాడంటే దేవుడు హెచ్చిస్తాడు. హల్లెలూయా. అయితే మనం చూడవచ్చు. అందుకే ఇక్కడ ఏమంటాడంటే మన బైబిల్ గ్రంథంలో ఎఫెసీ పత్రికలో కనుక చూస్తే చూడండి, ఇక్కడ చూడండి ప్రేమ దేవ ఎఫెసీలకు రాసిన పత్రిక
2వ అధ్యాయము 19వ వచనం చూడండి. కాబట్టి మీరు ఇక మీదట అంటే పరజనులను పరదేశీలై ఉండక. ఒకప్పుడు దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు పరజనులము, అన్యులము, దేవుణ్ణి ఎరగని వారము. ఒకప్పుడు అక్కడ పైన అలాగనే ఉంటుంది, దేవునికి దూరస్తులము. అంటే యేసయ్య రక్తము ఏం చేసింది? యేసయ్య తగ్గింపు ఏం చేసింది? సమీపస్తులను చేసింది. ఒకప్పుడు నేనేం చేసిన, ఎక్కడనో గుడంబ సెంటర్నో, ఎక్కడనో ప్యాకెట్ అడకనో, ఎక్కడనో ఉండేది. కానీ నేను యేసయ్యకు ఏం చెప్పైనా, నేను సమీపస్తునిగా చేసింది ఏంటిది? ఆయన బ్లడ్, ఆయన విధేయత, ఆయన తగ్గింపు. ఆయన నా కొరకే వచ్చిండు, నా కొరకే శ్రమపడ్డాడు, నా కొరకే గాయపరచబడ్డాడు, నా కొరకే అన్ని సహించిండు. కాబట్టి నేనేం కావాలి? యేసయ్య బిడ్డగా నేను జీవించాలి. హల్లెలూయా. అందుకే అక్కడ ఏమన్నాడు? కాబట్టి మీరు ఇక మీదట పరజనులు పరదేశులై ఉండక. ఎక్కడ ఏమన్నాడటమ్మా? నెంబర్ 1 పాయింట్ అది ఏంటంటే, మన జీవితంలో నువ్వేం కావాలి? నేను, నా పిల్లలు, నా భర్త ఒక పరిశుద్ధమైన జనముగా లేదా ఒక పరిశుద్ధమైన సంఘముగా, నా ద్వారా దేవుడు సంఘాన్ని కడతా ఉన్నాడు. నా ద్వారా ఒక మినిస్ట్రీ స్టార్ట్ అయింది. నా ద్వారా పాపములో ఉన్న వాళ్ళందరూ పరిశుద్ధతలోనికి నడవాలి, పరిశుద్ధులుగా బ్రతకాలి. నా ద్వారా నేను పరిశుద్ధురాలను, నేను పరిశుద్ధుడను, నేను పరిశుద్ధమైన బిడ్డను, నేను పరిశుద్ధమైన యేసుక్రీస్తు రక్తములో కడగబడిన యేసు నా కొరకు రక్తము కార్చెండు. నేను యేసయ్య బిడ్డను కనుక నా ద్వారా నేను భూలోకంలో ఉన్న వంశములన్నీ నా ద్వారా ఆశీర్వదించబడాలి. ఎలాగంటే నేను పరిశుద్ధంగా బ్రతకడాన్ని బట్టి. హల్లెలూయా. చూడు ఏమన్నాడు? పరిశుద్ధులతో అంటే ఎట్లనంట? 1 or 2? ఇది బాడీ ఆఫ్ క్రైస్ట్. 1 or 2? ఇది ఒకటే. రేపు అన్ని సంఘాలు కూడా ఏకమైతాయి. హల్లెలూయా. తర్వాత విదేశాలకు, స్వదేశాలకు ఎక్కడికి పోయినా రేపటి దినమున యేసయ్య రాకడలో కూడా ఏమవుతుంది అంటే ఏకజనంగా చేసి నడిపిస్తాడు. చూడండి ఎజికేలు రాసిన పత్రిక చూడండి. ఎజికేలు గ్రంథము ఏకజనంగా చేస్తాడు వాడు. ఆయన ఎక్కడ ఉన్నా కానీ ఏం చేస్తాడంటే వాళ్ళందరినీ ఏకజనంగా చేస్తా అంటాడు. చూడండి ఎజికేలు రాసిన పుస్తకం 37వ అధ్యాయము 22-23 వచ్చినదా? వారిక మీదట ఎన్నటికి 2 జనములుగాను 2 రాజ్యములుగా ఉండకుండానట్లు ఆ దేశములో ఇశ్రాయేలు పర్వతం మీద వారిని ఏకజనంగా చేసి వారందరికీ ఒక రాజునే నియమిస్తాడు. చెప్పండి ప్రభువుగా. నీ భర్త నువ్వు వేరు కాదు. ఎందుకనంటే వీళ్ళు ఏక శరీరమై ఉన్నారు. ప్రమాణం ఏం చేస్తారంటే, వాక్యం ఏం చేస్తారంటే వీళ్ళు ఏక శరీరమై ఉన్నారు. వీరిద్దరు ఒకటే. అందుకే ఏమన్నాడు? భర్త ఏం చేస్తాడంటే భార్య విధేయత చూపించాలి. భర్త తన శరీరాన్ని ఎలాగైతే ప్రేమించుకుంటున్నాడో భార్యను అలాగే ప్రేమించాలి. ప్రజలు హల్లెలూయా. అయితే మనం అందము వేరు కాదు. అందుకే చాలా మంది అంటారు ఆమె వేరే పాస్టర్, నేను వేరే పాస్టర్. లుక్ ఆ బాడీ ఆఫ్ క్రైస్ట్. ఎందుకంటే క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందాలి. హల్లెలూయా. క్రీస్తు సంఘము క్షేమాభివృద్ధి చెందాలి. క్రీస్తు సంఘము దినదినాభివృద్ధి చెందాలి. నీ ద్వారా సంఘం ఏం కావాలంటే కట్టబడాలి కానీ కూలిపోకూడదు. అంటే ఒకవేళ నీ ద్వారా సంఘము విడిపోతుందంటే క్రీస్తు శరీరాన్ని విభజిస్తున్నావు. క్రీస్తు శరీరాన్ని నువ్వేం చేస్తున్నావు? చిరుస్తున్నావు. క్రీస్తు శరీరాన్ని గాయపరుస్తున్నావు. మరలా కొరడాలతో కొట్టనవసరం లేదు. నీ ద్వారా సంఘం డివైడేషన్ అవుతాయి. ఎందుకు? నీ మాటలు, నీకు వ్యక్తిగతంగా ప్రార్థన లేక, వ్యక్తిగతంగా పరిశుద్ధమైన జీవితం లేక,
ఇక్కడ దైవికమైన మాటలు మాట్లాడి బయట లోకస్తుల వల్ల ప్రవర్తిస్తే సంఘం క్షేమాభివృద్ధి చెందదు. సంఘం అంటే సంఘము కట్టబడే సంఘం, యేసయ్య సంఘముగా మనం అంతా కట్టబడాలి. హల్లెలూయా. అక్కడ మాట చెప్పేదే అక్కడ ఎఫెసు సంఘానికి అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే విభజించు పాలించు అనే ఒక ప్రత్యేకత కలిగి ఉన్నారు అక్కడ. కానీ యేసు ప్రభు చెప్పిండు అక్కడ మీరు ఆ 2వ అధ్యాయం అంతా చదివితే అక్కడ అంతా అన్ని విషయాలు చెప్తా ఉంటాడు. కానీ ఇక్కడ ఏమంటాడంటే పరిశుద్ధులతో అక్కడ ఏమంటాడు, కాబట్టి మీరు ఇక మీద పరజనులు పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారమై ఉన్నాం. మనం ఎవరము చెప్పాలి, మనం దేవుని ఇల్లు అయ్యాం. అయితే ఈ ఇంట్లో దేవుడు ఉంటాడు. ఈ ఇల్లుకు తల ఎవరు? యేసు. అయితే అక్కడ ఏక పట్టణస్థులు. నీ మాట ఏమైనా మనం అందరిది ఒకటే మాట ఉండాలి, మన పాట ఒకటే ఉండాలి, మన ప్రయాణం ఒకటే ఉండాలి, మన ఆలోచన ఒకటే ఉండాలి, మన విధి విధానాలు కూడా ఏం కావాలంటే 1 వే, 2 కాదు. యేసు ప్రభు 2 లేడు. అందుకే ఇక్కడ చూడండి ప్రేమేదన మన అక్కడ అంటాడు 21వ వచనమా, చూడండి ఏం కావాలి? ఆయనలో నువ్వు అమర్చబడాలి. హల్లెలూయా. లేదా ఆయనలో చేర్చబడాలి. హల్లెలూయా. ఏంది ఆయనలో ఏం చేస్తాడు? అమర్చుతా అంటారు. అమర్చబడాలి. అయితే అప్పుడు చదవాలమ్మా. చూడండి ప్రతి కట్టడం ఆయనలో చక్కగా అంటే చక్కగా అమర్చబడాలి. చక్కగా క్రమమైన ప్రార్థన జీవితం, క్రమంగా వాక్యాన్ని చదవడం, క్రమంగా ప్రార్థన చేయడం. ఎవరు క్రమంగా ప్రార్థన చేశాడు? ఎవరు? పరిశుద్ధుడు అయిన దానియేలు క్రమంగా ఏం చేసిండు? ఒక శాసనాన్ని, చట్టాన్ని తీసుకొచ్చిండు. రేపు ఒక చట్టం రాబోతా ఉన్నది. రేపు ఏం చేస్తారంటే బైబిల్ అన్నంతా చేస్తా అంటారు, క్రైస్తవులకు ఓటు హక్కునివ్వని అంటాడు. తర్వాత నిబంధనలు అన్నీ చేంజ్ అవుతాయి. అప్పుడు నువ్వేం చేస్తావు? అయితే అలాంటి దానియేలు కాలంలో వచ్చిన ఒక పరిపాలన రేపు రాబోతాం. అయితే రాబోతా ఉంటే రేపు దానియేలు ఏం చేసిందంటే, దానియేలు ప్రార్థన వద్దు అన్నా కానీ ఆయన దానియేలు ముమ్మారు ప్రార్థన చేసి, చూడండి దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం, ముమ్మారు ప్రార్థన చేసిండు. ఒక శాసనాన్ని, చట్టాన్ని తీసుకొచ్చిన ఆయన ప్రార్థన జీవితాన్ని ఆపలేదు. హల్లెలూయా. నువ్వు పరిశుద్ధురాలు అయితే, పరిశుద్ధుడు అయితే చదవాలనా? దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్ళి యథార్థ ప్రకారంగా అనుదినము ముమ్మారు మోకాళ్ళు. చూడండి అనుదినము ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు. అయితే యేసు ప్రభు కూడా ఏం చేసిండమ్మా? యేసు ప్రభు కూడా ప్రార్థన చేసిండు. ఎప్పుడు? పెందల కాడనే లేసి చేసిండు. అంటే 7 గంటలకా? ఎన్ని గంటలమ్మా చెప్పాలా అమ్మా? నీలవా? 7 అమ్మ చెప్పాలి. ఇక్కడెక్కడ చెప్తలేదు అమ్మ. పెందల కాడనే లేచిండు. చాలా చీకటిగా ఉండగానే చేసిండు. తరువాత వేకు జామునే ప్రార్థన చేసిండు. రాత్రి అంతా ప్రార్థన చేసిండు. ఎవరమ్మా? బాడీ ఆఫ్ క్రైస్ట్. యేసు ప్రభు ప్రార్థన చేసిండు. యేసు ప్రభు ప్రార్థన, యేసు ప్రభు కుమారుడే దానియేలు. నువ్వు దానియేలువా? పరిశుద్ధుడు. ఎందుకంటే దానియేలు లోపల ఏ లోపము లేదు. మన బైబిల్ చదివితే అక్కడ దానియేలులో ఏ మచ్చ లేదు. ఆయన దానియేలులో ఏ డాగు లేదు. ప్రేమేంత దానియేలుకు ఒక శాసనం వచ్చినా కానీ రాజు మాట నేను వినా, నా దేవుని మాటే నేను వింటా. హల్లెలూయా. నా దేవుడు ఎందుకనంటే నా దేవుని మాటే నేను వింటా. ఎన్ని శాసనాలదేని, బాబు నువ్వు కనుక నువ్వు ప్రార్థన చేయకపోతే నిన్ను సింహాల బోన్లో వేస్తా. రెడీ, సింహాల బోన్లో అయినా రెడీ. కానీ నా ప్రార్థన జీవితం ఆగదు. హల్లెలూయా. నీవు దేవుని బిడ్డవైతే, దేవుని సంఘాన్ని అయితే, దేవుని యొక్క
కుమార్తెవైతే దేవుని యొక్క సంఘాన్ని కట్టే దేవుని యొక్క కుమారుడు కుమార్తెవైతే నీ ప్రార్థన ఆగదు. చెప్పలేరు, అయిపోయింది. దానియేలు శాసనాన్ని తీసుకొచ్చినా కానీ సింహాల బోన్లో వేస్తా బాబు అన్నా కానీ ప్రార్థన ఆపేడా? చెప్పాలి, చెప్పు గట్టిగా ఒకరు. నేను సింహాల బోన్లో అయినా నేను ప్రార్థన ఆపను నా జీవితంలో. చెప్పు గట్టిగా, చెప్పు నోరుతోటి. మెల్లగా చెప్పండి, చీమ కొట్టాక చీమ కూడా అనకు. నేను సింహాల, ఎందుకనంటే దానియేలు యొక్క సమర్పణ అలాంటిది. దానియేలు యొక్క ప్రార్థన, వ్యక్తిగత జీవితం, వైరాగ్యము, ఆసక్తి అలాంటిది. మనం ఎందుకనంటే దేవునితో నడవడం కూడా ఆపకూడదు. హల్లెలూయా. దేవునితో నడవడం ఆపకూడదు, దేవుని వాక్యాన్ని చదవడం ఆపకూడదు. అందుకే మనం బైబిల్లో కూడా చూద్దాం ప్రేమ ద్వారా, ప్రతి కట్టడం ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం అగుటకు. ఎందుకంట పరిశుద్ధంగా ఉంటేనే వృద్ధి అవుతుంది. అపవిత్రమైనది గింత కలిసిన ఏమవుతుందమ్మా? పాలు గిన్నె ఉంటాయి, గింత ఏదైనా కలిగితే పెరుగు కాదు అది, మళ్ళీ ఆఖరికి పాలు కావాలి. పెరుగు కాదు, పాలు కాదు అంటే అటు ఇటు కాని వాళ్ళు లెక్క తయారవుతారు. హల్లెలూయా. అయితే అందుకే పరిశుద్ధుల ప్రార్థనలే దేవుడు వింటాడు. అందుకే దానియేలు గ్రంథంలో మరొకటి అంటే, ఎందుకంటే పరిశుద్ధులే రాజ్యాధికారం చేస్తారు. చెప్పాలి గట్టిగా. అయితే ఇక్కడ చూడండి ప్రేమ దేవులారా, అక్కడ అన్నట్టుగా చూడండి, అక్కడ ఏంది, ప్రతి కట్టడం కూడా ఎలాగున్నదట. అక్కడ ఏమన్నాడు, అయితే పరిశుద్ధమైన దేవాలయం అగుటకు వృద్ధి పొందుచున్నది, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలముగా ఉండుటకు కట్టబడాలి. కట్టబడాలి. హల్లెలూయా. గట్టిగా ఒకరికొకరు కట్టబడాలి. హల్లెలూయా. మనం కట్టబడాలి. ఎలా? దేవుల్లో కట్టబడాలి, వాక్యం ద్వారా కట్టబడాలి, ప్రార్థన ద్వారా కట్టబడాలి, ఆరాధన ద్వారా కట్టబడాలి, యేసయ్య పోలికలోకి మార్చబడాలి. అయితే ప్రియమైన దేవులారా, మనం చూడండి, మనం ఇది ఏంటంటే యేసుక్రీస్తు సంఘం అంటే ఫస్ట్ యేసు ప్రభు ఏది చేసినా మనం చూడవచ్చు. ప్రేమ దేవులారా, యేసయ్య తన ప్రేమతోటే ప్రాణాన్ని పెట్టాడు. హల్లెలూయా. అయితే యేసు ప్రభువు ఏం చెప్పాడంటే ఆయన విధేయత చూపించుడు, తగ్గించుకున్నాడు. ఎలా తగ్గించుకున్నాడంటే మనం చూడవచ్చు. ఇక్కడ మాట చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక ఎలా ప్రేమ చూపించండు, ఆ ప్రేమను కూడా ఇక్కడ వ్యక్తపరుస్తూ ఉన్నాడు. 12వ అధ్యాయము చూడండి, 12వ అధ్యాయము 9-10 వచనాలా చూడండి. మీ ప్రేమ పట్టణమై ఉండాలి. అంటే ఏ కలంకం లేనిదై ఉండాలి, ఏ మచ్చ లేనిదై ఉండాలి ప్రేమ. అయితే అప్పుడే ప్రేమ స్వచ్ఛమైంది, నిజమైంది. ఎందుకనంటే అందుకే చాలామంది అంటారు, నేను మొన్న ప్రార్థన చేసుకుంటే, అవును ప్రభా నీలాగా ప్రేమించే వాళ్ళు ఎవరు లేరని. నేను వాస్తవంగా దేవుని ప్రేమ నిజంగా అది ఎంత స్వచ్ఛమైందంటే ఈ జీవితంలో ఒక తల్లి కంటే, తండ్రి కంటే అది చాలా నికుటమైన ప్రేమ. అయితే ఇక్కడ అంటాడు, అయితే సహోదర విషయంలో అక్కడ మీ ప్రేమ నిష్కపటనమైనదై ఉండవలెను. ఏం కావాలి? ఇలా ప్రేమించాలంటే చెడ్డదాన్ని అసహించుకోవాలి. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు ఏం చేసిందంటే, యేసు ప్రభు ఎందుకనంటే పాపాన్ని ఖండించుండు, పాపిని ప్రేమించుండు. మనం చాలా మంది చేస్తారంటే వాళ్ళను పాపి పాపి పాపి, వ్యభిచారి వ్యభిచారి, దొంగ దొంగ అంటే వాళ్ళు ఏమవుతా అంటే నరకానికి వెళ్ళిపోతారు. మన ప్రేమ ఏం చేయాలంటే నువ్వు మార్చుకో. ప్రేమ ఏంటిది? ప్రేమ సమస్త దోషములను కప్పుతుంది. చాలామంది చేస్తారంటే కొంచెం లోపల చేయండి, ఆమె గురించి తెలిసిందా అని అందరికంటే వీళ్ళ ఫైల్ స్టార్ట్ చేస్తూ ఉంటారు, దేశం అంతా తిప్పుతూ ఉంటారు. అంటే యేసయ్య ప్రేమ కప్పుకుంటుంది. ప్రేమ దేవుడు ఒక తల్లిలాగా ఏం చేస్తా అంటే, కన్న కొడుకు ఎన్ని తప్పులు చేసినప్పుడు కూడా తల్లి అంటాడు. ఆయన అక్కడికి పోలీసులు వచ్చినా అడిగినాగా అంటది, సార్ నా కొడుకు చాలా మంచిది సార్, అది తెలియలేదు సార్. ఒకవేళ చేస్తే ఏంటో నచ్చవా, తెలుసో తెలియక చేసి నాకు తెలియదు
ఒకసారి క్షమించక చేయకుండా నేను మనం చూసుకుంటా సార్ అని వాని తరపున ఏం చేస్తాంటది, కన్నె తల్లే కాల్లో ఏళ్ళలో పట్టి ఏం చేస్తాంటదమ్మా అంటే ప్రతిమాలాడే ప్రేమ. ఎందుకనంటే యేసయ్య ప్రేమ కూడా అంతే. అయితే మనం కూడా పాపిని ఏం కావాలంటే పాపాన్ని ద్వేషించాలి, పాపిని క్షమించాలి. ప్రేమ ఏంటంట అదే యేసయ్య ప్రేమ. అందుకే ఇక్కడ అంటాడు మీ ప్రేమ నిష్కపటనమై ఉండాలి, చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని. తన లోపల ఏ మంచి క్వాలిటీస్ ఉంటుందో కొంతమంది లోపల. ఎందుకనంటే కొన్ని మంచి ఉండాలి సార్, ఆయన దగ్గరికి రానిస్తాను సార్. మనం ఏంటంటే మనల్ని బట్టి అతడు మారాలి. హల్లెలూయా. మనము ఆయన ఆలోచనలకు వెళ్ళకూడదు, ఆయన మన ఆలోచనలకు రావాలి. ఆయన బ్రాండ్ షాప్కు వెళ్ళే వ్యక్తి మన చర్చ్కి వచ్చిందనుకో ఆటోమేటిక్గా చేంజ్ అవుతాడు. ప్రజలు హల్లెలూయా. అంటే నీ ప్రేమ ఏం చేస్తుందంటే నడిపిస్తా నడిపిస్తుంది. అందుకే ఇక్కడ చూడండి, చదవాలా, సహోదర ప్రేమ విషయంలో ఒకరి యందు ఒకడు అనురాగము గలవారై. అంటే ఒకరి విషయంలో ఒకరు ఏంటిది అనురాగం అంటే ప్రేమనే. సహోదరు విషయంలో ఏంటంటే ఒకరి విషయంలో ఒకరు అనురాగం గలవారై, ఘనత విషయంలో ఒకరిని ఒక్కడాట ఏం చేయాలంటే గొప్పగా ఎంచుకోవాలి. బ్రదర్ మీరు నాకంటే గొప్పవాళ్ళు, నాకంటే మంచివాళ్ళు, నాకంటే తెలివైన వాళ్ళు, నాకంటే మీరు వాక్యం ఎక్కువ చదవగలిగిన వాళ్ళు, మీరు ప్రార్థన చేస్తారని నాకు హృదయం స్పందించింది. ఎందుకు అని అంటే అతన్ని క్రీస్తు శరీరంగా మార్చాలి. చెప్పాలి హల్లెలూయా. ఆయన నీ వెనుక నడిచి రావాలి. ఎక్కడికి? దేవుని సన్నిధికి రావాలి. ప్రజలు హల్లెలూయా. అయితే ప్రేమ దేవుడా మనం చూస్తుంటే దేవుని ప్రేమ ఇలాగ ఉండదు. అందుకే మన జీవితంలో చూడండి, అందుకే యేసు ప్రభు చెప్పాడు. అయితే యేసు ప్రభు చెప్పే సత్యాన్ని మనం గమనిస్తాం. అయితే యేసు ప్రభు ఎక్కడ కూడా ఏం చేసిందంటే ప్రేమ, దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఎందుకు ప్రేమిస్తూ ఉన్నాడు దేవుడు? లోకంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆయన ప్రేమించే దేవుడే. ఎవరిని కూడా తన యొద్దకు వచ్చువాన్ని ఏమాత్రం కూడా తోసివేయలే. నన్ను కూడా ఏ బాబు నువ్వు బాగా తాగుబోద్దని నువ్వు రాకు చర్చ్ కానిలేనా. మనం కూడా మన జీవితంలో అందుకే మనం ఏం కావాలని అంటే మన ప్రేమ ఏం కావాలంటే ఇద్దరిని యేసయ్యలాగా మనము ఒకరిని ప్రేమించాలి. అయితే చూడండి ప్రేమ దేవుడా, యేసు ప్రభు ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాడు అనేది మనం చాలా సత్యాన్ని గమనించాం. ఇంకొక మాట మనం చూద్దాం. అయితే యేసు ప్రభు ఉన్న దినంలో ఒక వ్యక్తినట తన మతంలో కలుసుకోవడానికి, హల్లెలూయా, తన మతంలో కలుసుకోవడానికి అంటే తన మార్గంలో కలుపుకోవడానికి అట వాళ్ళట ఏం చేసిందో మనం చూద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 13-14 వచనాలా చూడండి. అంటే వేషధారులు అంటే వీళ్ళు రంగులు మార్చారు. అంటే చూడాలమ్మా, చూడాలి. అయ్యో వేషధారులైన చదువుమాటదా చూడండి. ఇక్కడ మనం ఒకసారి చూద్దాం, ఇక్కడ చూడాలి. అయితే అయ్యో వేషధారులారా అని అంటే వాళ్ళు నటించేవాళ్ళు. ప్రేమ నటించదు, ప్రేమ డంబంగా ప్రవర్తించదు, ప్రేమ అమర్యాద చూపించదు, ప్రేమ స్వార్థాన్ని కోరుకోదు, నేనే మంచిగా ఉండాలి అని కోరుకోదు. ఆ ప్రేమ ఇతరులను రక్షిస్తాండది. అయితే వాళ్ళు వేషధారులు. అయితే ఒక భక్తుడు చెప్పాడు నాకు. ఎందుకనంటే ఒక భక్తుడు ఆట ఏం చేశాడంటే ఊసల వెళ్ళాట ఆపదలో ఉన్నప్పుడే రంగులు మారుస్తాడట. వేషం మారుతాడట. ఎందుకంటే నేను చనిపోతా కావచ్చు. కానీ నేడు సమాజము లేక నేడు అనేక మంది వ్యక్తులు కూడా ఏమైపోయినంటే వేషధారులుగా ఉన్నారు. నటించే జీవితం వద్దు, వన్ వే షోగా. క్రీస్తు ఎలా ఉన్నాడో నువ్వు అలాగనే ఉన్నావు. క్రీస్తు మాటలు ఎలాగున్నాయో నువ్వు అలాగనే ఉన్నావు. క్రీస్తు ఏదైతే ప్రార్థన చేసిండో నువ్వు చేయాలి. ప్రార్థన చేస్తామని కాదు, చెప్పుడు కాదు, చేయడం.
అంటే వేషధారణ. ఎందుకు అని అంటే యేసు ప్రభు చెప్పాడు, నేను ఏంటంటే పాపినైనా క్షమిస్తా కానీ వేషధారిని. అందుకే నటన జీవితం క్లోజ్ చేసుకోవాలి. మనం దయచేసి మనం వేషధారులుగా ఉండకూడదు, నామకార్థమైన క్రైస్తవులుగా ఉండకూడదు, ఆచార సంబంధమైన క్రైస్తవులుగా ఉండకూడదు, పేరుకి భక్తి కలిగిన వారిగా ఉండకూడదు. అందుకే అక్కడ అంటాడు, ఓ వేషధారులైన వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోకమును మూయుదురు. అంటే నీ ప్రేమ లేదు వాస్తవంగా అక్కడ. ఎందుకు అని అంటే ప్రేమ ఏమైపోతుంది అంటే నీ ప్రేమ ఆకర్షిస్తాను. యేసుబ్రహ్మను నేను ఆకర్షిస్తే తప్ప ఎవరు నీ యొద్దకు నా యొద్దకు రా. నీ ప్రేమ ఏం కావాలంటే ఇంకొక కుటుంబాన్ని ఆకర్షించాలి, ఇంకో వ్యక్తిని ఆకర్షించాలి. నీ ప్రార్థన, నీ వాక్యము ఆకర్షించాలి, నీ ఆలోచన ఆకర్షించాలి, నీ మాటలు ఆకర్షించాలి. నీ మాటలు, నీ ప్రార్థన నీ భర్తను నడిపించాలి, నీ భార్యను నీ మాటలు నడిపించాలి, నీ కుటుంబాన్ని నడిపించాలి. అదే ప్రేమ. అక్కడ ఏమన్నాడు, మీరు మనుషుల ఎదుట పరలోకమును మూయుదురు. మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపలేరు. అంటే నీ దగ్గర దేవుని ప్రేమ లేదు లేదు లేదు. ఉన్నదంటే నువ్వు రుజువుపరచు. నీ ప్రేమ ఎందుకనంటే నీ ప్రేమ నీ కుటుంబం అంతటి నడిపిస్తా ఉంటుంది. నీకు నిజమైన యేసు రక్తములో కడగబడి యేసయ్య బిడ్డని అంటే నిన్ను నడిపిస్తాడు. అది ఎలా? అనేకుల్ని నడిపిస్తాడు. ప్రేమ. నేను యేసయ్యను రుచి చూశాను, నేటి వరకు తగ్గలే. యేసయ్య కొరకు ఏదైనా చేయాలి. హల్లెలూయా. పాస్టర్ అంటది, పాస్టర్ గారు అయిపోయింది, నీ చరిత్ర కాదు, దేవుని నీ ద్వారా పని యేసయ్యకి ఎంతో ఉంది. హల్లెలూయా. నిన్న బలహీనురాలు, ఇప్పుడు ఆమె బలవంతురా. ప్రజల హల్లెలూయా. ఎందుకనంటే యేసయ్య ప్రేమ నిజమైంది. అందుకే ఇక్కడ చూడండి ప్రేమ ఏంది అన్నారా. ఇంకొక మాట చూపెడతా. 49వ కీర్తన ఒక మంచి మాట చూడు. అక్కడనే మరొక చూద్దాం. 49వ కీర్తన అక్కడ అంటాడు భక్తుడు దేవుడు, ఎందుకనంటే వాని నిమిత్తమాట వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు. 49వ కీర్తన 8వ వచనం. వాడు కుళ్ళు చూడక నిత్యం బ్రతుకున్నట్లు. చూడండి, అంటే మనము మన భర్త పట్ల కావచ్చు, పిల్లల పట్ల కావచ్చు, లేక ఎదుటి వ్యక్తి పట్ల కావచ్చు, ఒక అన్యుని పట్ల కావచ్చు, ఒక తాగుబోతు పట్ల కావచ్చు, మనకు కారణం ఏంటంటే అతడు రక్షణ పొందాలంటే యేసయ్య ప్రేమ నీలో ఉన్నాడు. చెప్పాలే. ఎందుకు అనంటే అక్కడ అంటాడు వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు. అంటే ఒక ఆత్మ నశించిపోతున్నా అనేది యేసయ్య ఆ పరలోకాన్ని విడిచి ఇక్కడికి వచ్చాడు. నువ్వు ఆత్మను రక్షించడానికి ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేయవలసిన వ్యక్తివి, స్వార్థ చెప్పవలసిన వ్యక్తివి, ఆయన నడిపించగలిగిన వ్యక్తివి, ఆయన కష్టంలో ఉంటే ఇంత ఆహారం పెట్టవలసిన వ్యక్తివి, ఆయన ఆయనకు వస్త్రహీనుడైతే ఏదైనా వస్త్రం ఇచ్చగలిగిన వ్యక్తివి. అంటే ప్రేమ ఏంటంటే ఇస్తా అంటది కానీ తీసుకోదు. ప్రేమ ఏంటంటే చేర్చుకుంటా అంటది, దగ్గర తీస్తా అంటది. అయ్యో బిడ్డ నీకు ఎవరు లేరా, నేనున్నా. అయ్యో బిడ్డ నేనున్నా, ఎవరు మీ తల్లి లేరా, ఎవరు లేరా, ఇక్కడ లేరా అని అంటే ఏంది? ప్రేమ ఏం చేస్తా అంటది అంటే ఆమె ప్రేమ చేర్చుకుంటా అంటది, ప్రేమ ఇస్తా అంటది, ప్రేమ నడిపిస్తా అంటది, ప్రేమ బలపరుస్తా అంటది, ప్రేమ ధైర్యపరుస్తా అంటది, ప్రేమ ప్రోత్సాహపరుస్తా అంటది. ప్రేమ. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటాడు, వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడునూ లేడు. నువ్వు అంటావా నిలుచోని నేనున్న ప్రభా అంటావా? నశించిపోతున్న ఆత్మల కొరకు నేనున్నదయ్యా, నేనున్న ప్రభా. ఉన్నదానికి ధైర్యం, దమ్ము, రోషం, పౌరుషం.
ఎందుకనంటే నేను యేసయ్య బిడ్డను, యేసయ్య సంఘము క్షేమాభివృద్ధి చెందాలి. ఎందుకు అనంటే అపోస్తుల దినములో ఆ ప్రేమను పంచిళ్ళు, కొడుతా అంటే ప్రేమను పంచిళ్ళు, ద్వేషిస్తా అంటే ప్రేమను పంచిళ్ళు, దూషిస్తాంటే ప్రేమను పంచిళ్ళు, వాళ్ళను చిత్రహింసలు పెడతాంటే ప్రేమను పంచారు. పంచితే ఏం చేస్తుందంటే వాళ్ళు చేసే ఆ ప్రార్థన, ఆ సావాసం, ఆ యొక్క విశ్వాసం ఏం చేసిందంటే అనేకులు సంఘంలో చేర్చబడతా ఉన్నారు. చూడు మంచి మాట, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం చివరి 2 వచనం చూడు అందరిది. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం చివరి 2 వచనాలా. కాబట్టి అమ్మా, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం చివరి వచనం, వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు. అంటే మనం దేవుని పిల్లలు ఎక్కడ ఉంటారంటే, అయ్యా ఈయన కనబడతలేడు, కిరణ్ సహోదరుడు, ఆ సిస్టర్ కనబడతలేడు, ఎక్కడంటే చర్చిలో ఖచ్చితంగా ఉంటారు. హల్లెలూయా. ఎక్కడ ఉంటారు? ఎందుకు అనంటే వారు దేవాలయంలో తప్పక ఎప్పుడంటమ్మా ఏక మనసు కలిగి, అంటే బాడీ ఆఫ్ క్రైస్ట్, యేసు మనసే వాళ్ళ మనసు, యేసు ఆలోచనే వాళ్ళ ఆలోచన, యేసు నడవడికే వీరి నడవడిక. బాడీ ఆఫ్ క్రైస్ట్ ఎందుకనంటే సంఘము అంటే ఎలా అంటే ఒకే ఆలోచన కలిగి ఉంటుంది. ఎందుకనంటే యేసు ప్రభువు అన్నాడు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతా, దాని ఎదుట పాతాళ లోక ద్వారాలు నిలువనేరాయి. చప్పలు కొట్టి ప్రభువు కనుక సంఘం అడుగుపడితే పాతాళ లోక ద్వారాలు నిలవడాయి, అపవాది కోట గోడలు కూర్చిపోతాయి, అంధకారపు శక్తులు లయపరచబడతాయి, మంత్ర శక్తులు లయపడతాయి, దుష్టుడు తరమకుండానే పారిపోతాడు. పాపము, శాపము, రోగము అంతే. ఎందుకంటే దరిద్రులు సహితము, తాగుబోతులు సహితం పరిశుద్ధులుగా మార్చబడి సంఘం ద్వారానే. మార్చబడతలేడు అంటే ఎవడైనా మార్చబడతలేడు అని అంటే వాడు మారాలంటే దేవుని సంఘమే కారణం. ఏ రాజకీయ నాయకుల ద్వారా, ఏ మతాల ద్వారా, ఏ ఇతర సంఘాల ద్వారా, దేని ద్వారా ఒక వ్యక్తి మారలేడు, మారడానికి శక్తి లేదు. అందుకే ఇక్కడ చూడండి, వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు. అంటే చూడండి, తప్పక కూడుకుంటా ఉన్నారు. ఇంటింట కూడా ఏమైతున్నారు? ఇంట రొట్టె విడుచుచు దేవుణ్ణి స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారు. చప్పలు కొట్టి ప్రభువుని జరగాలి. నువ్వు ఎప్పటికీ ఎందుకనంటే స్తుతిస్తా అంటే, ప్రార్థిస్తా అంటే, ప్రకటిస్తా అంటే, దేవుని సన్నిధిలో ఉంటా అంటే ప్రజలు అంటారు. వారు ఏమంటారంట? వాళ్ళు ఏమంటారు అక్కడ? వాళ్ళు ఏంటంట? ప్రజలందరి వలన దయగల వాళ్ళయ్యా, ప్రేమ గల వాళ్ళయ్యా, వాళ్ళు జాలి కలిగిన వాళ్ళయ్యా. సంఘం అంటే అదయ్యా, వాళ్ళయ్యా దేవుని పిల్లలంటే. మిస్పా ప్రార్థన వల్ల ఉన్న వాళ్ళే దేవుని పిల్లలయ్యా, వాళ్ళు పరిశుద్ధులయ్యా, ప్రార్థన చేస్తారయ్యా. ప్రార్థన ఎలా చేస్తారంటే వాళ్ళు సాధించేంత వరకు ప్రార్థనలో పట్టుదల కలిగి ఉంటారు, ప్రార్థనలో వైరాగ్యం కలిగి ఉంటారు, ప్రార్థనలో రోషం కలిగి ఉంటారు. కొట్టుగాడిగా చెప్పండి. అంటే చూడండి, ప్రేమ దేని వాళ్ళ ఇంకా చదవాలా చూడండి. ఆనందముతోను నిష్కపటనమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొని చుండిరి మెల్లగా, మరియు ప్రభు రక్షణ పొందుచు వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని ప్రేమ ద్వారా, వారి ప్రార్థన ద్వారా అనేకులు చేర్చబడతా ఉన్నారు సంఘంలో. కానీ సంఘం నుంచి బయటికి వెళ్ళిపోతాడు. మనం గమనించుకోవాలి. లవ్ ఆఫ్ గాడ్, దేవుని ప్రేమ నిజమైంది. దేవుని ప్రేమ ఎందుకనంటే వాళ్ళు అనేకులు ఏమైపోయిందంటే